ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్కి స్వాగతం. ఈ వీడియోలో ఏప్రిల్ మంత్కు సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్గా మన వీడియోస్ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా ఏప్రిల్ మంత్ కు సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ టీటీడీ లోకల్ టెంపుల్ సేవా కోటా ఫర్ ఏప్రిల్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 25/3/2025 at 10 AM. అంటే టీటీడీ లోకల్ టెంపుల్స్ అనగా తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ఏప్రిల్ నెలకి సంబంధించిన ఆర్జిత సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 25వ తేదీ అంటే ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఎవరైతే తిరుమల శ్రీవారి మొదటి గడప ఆర్జిత సేవల్లో పాల్గొని అనుభూతిని పొందలేక మిస్ అవుతున్నారు ఆ భక్తులందరూ మీరు ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్న తిరుమల స్వామివారి మొదటి గడప ఆర్జిత సేవల్లో పాల్గొన్న అనుభూతిని పొందవచ్చండి. ఎందుకని అంటే మామూలుగా తిరుమల శ్రీవారి మొదటి గడప ఆర్జిత సేవలు అనేవి ఆన్లైన్ లో కావచ్చు, ఆఫ్లైన్ లో కావచ్చు, లక్కీ డిప్ ద్వారా టీటీడీ వారు రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ టీటీడీ లోకల్ టెంపుల్ మొదటి గడప ఆర్జిత సేవలు అనేవి ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్, అంటే ఎవరైతే ముందుగా లాగిన్ అయి బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవుతాయి. తిరుమలలో స్వామివారికి ఏ విధంగా అయితే మొదటి గడప ఆర్జిత సేవలు నిర్వహిస్తారు, సేమ్ అదే ప్రాసెస్ లో ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో కూడా ఆర్జిత సేవలు నిర్వహిస్తారండి. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కావచ్చు, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కావచ్చు, తిరుపతిలోని గోవిందరాజ స్వామివారి ఆలయం, అపలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయం, ఇలా ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో మీరు మొదటి గడప ఆర్జిత సేవలు అంటే సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధనం, అభిషేకం, వస్త్రాలంకరణ సేవ, వేదాశీర్వచనం, ఇలా ఈ మొదటి గడప ఆర్జిత సేవల్ని ఈ టీటీడీ లోకల్ టెంపుల్స్ లో బుక్ చేసుకొని ఆ మొదటి గడప సేవల్లో పాల్గొన్న అనుభూతిని పొందవచ్చండి. అలాగే మీరు ప్రతి నెల కూడా తిరుమల స్వామివారి మొదటి గడప ఆర్జిత సేవలకి ఆన్లైన్ లక్కీ లోను, ఇంకా మీరు తిరుమలకు వచ్చినప్పుడు ఆఫ్లైన్ లక్కీ లోను ట్రై చేస్తూ ఉన్నారంటే ఆ లక్కీ లో మీరు సెలెక్ట్ అయితే తిరుమలలో కూడా మొదటి గడప ఆర్జిత సేవల్లో పాల్గొనే అనుభూతిని పొందవచ్చు. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఈ టీటీడీ లోకల్ టెంపుల్ ఆర్జిత సేవా టికెట్స్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఈ రోజు ఉదయం 9:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ లో కానీ లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే నెక్స్ట్ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అటు సప్త గో ప్రదక్షిణశాల అలిపిరి టికెట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ 25/3/2025 10 AM. అంటే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ మంత్ కు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి మార్చి 25వ తేదీ అనగా ఈ రోజు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఒక్క మొబైల్ నెంబర్తో లాగిన్ కేవలం ఒక్క హోమం టికెట్ని మాత్రమే బుక్ చేసుకోగలం. ఒక్క హోమం టికెట్ కాస్ట్ 1600 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై 2 పర్సన్స్ ఆ హోమంలో పాల్గొని హోమం అనంతరం తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. మీరు ఒకటి కంటే ఎక్కువ టికెట్స్ని బుక్ చేసుకోవాలి అనుకుంటే వేరే మొబైల్ నెంబర్తో లాగిన్ బుక్ చేసుకోవాలి. ఎవరైతే ఈ హోమం టికెట్స్ని బుక్ చేసుకుంటారో ఆ భక్తులందరూ కూడా మీరు ఏ తేదీకి హోమం టికెట్ని బుక్ చేసుకున్నారో ఆ తేదీలో ఉదయం 8:30 కల్లా అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో అంటే హోమం జరిగే ప్లేస్ లో రిపోర్ట్ చేయాలి ఉంటుంది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య జరిగే ఈ హోమంలో మీరు పాల్గొనాలండి. హోమం అయిపోయిన అనంతరం అక్కడి నుంచి మీరు తిరుమలకి చేరుకొని మధ్యాహ్నం 3 గంటల స్లాట్ టైంలో మీరు ఏటీసీ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని 300 రూపీస్ క్యూ లైన్ లో అలో చేస్తారు. మీరు ఆ క్యూ లైన్ లో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అంటే అలిపిరి వద్ద గల సప్త గో ప్రదక్షిణశాలలో నిర్వహించే ఈ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ శ్రీవారి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్న భక్తులకి తిరుమలలో 300 రూపీస్ క్యూ లైన్ ద్వారా స్వామివారి దర్శనం కల్పిస్తారండి. అయితే ఒక్క పర్సన్ కి హోమంకి 500 రూపాయలు, తిరుమల శ్రీవారి దర్శనంకి 300 రూపాయలు, రెండింటికి కలిపి ఒక్క పర్సన్ కి 800 రూపాయలు పే చేయాలి. సో ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ ఇద్దరికి బుక్ చేసుకోవచ్చు కాబట్టి ఇద్దరికి కలిపి 1600 రూపాయలు పే చేయాల్సి ఉంటుందండి. అండ్ ఈ హోమం టికెట్స్ అనేవి లిమిటెడ్ సంఖ్యలో అంటే రోజుకు 150 టికెట్స్ చొప్పున మాత్రమే రిలీజ్ చేస్తారు. కాబట్టి మీరు ఎవరికైతే ఈ హోమం టికెట్స్ ని బుక్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ ని టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే నోట్ ప్యాడ్ లో కావచ్చు, క్లిప్ డైరీలో కావచ్చు టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. అంటే వాళ్ళ నేమ్,
నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబరు, వాళ్ళ మెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, వాళ్ళ గోత్రం, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత టికెట్స్ ని రిలీజ్ చేయడానికి 1 or 2 minutes ముందుగా అంటే ఉదయం 10 గంటలకి టికెట్స్ ని రిలీజ్ చేస్తారు కాబట్టి 9:58 కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ మొబైల్ యాప్ లో కానీ లాగిన్ అయ్యి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోగలరు. అండ్ ఈ టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు మీ అకౌంట్ లో టికెట్ కి డబుల్ అమౌంట్ ఉండేలా చూసుకోండి. అంటే ఒక టికెట్ కాస్ట్ 1600 రూపాయలు కదండి, దానికి డబుల్ అమౌంట్ అంటే 3210 రూపాయలు మీ అకౌంట్ లో ఉండేలా చూసుకోండి. ఏదైనా సర్వర్ ప్రాబ్లం వల్ల అమౌంట్ కట్టే టికెట్ బుక్ కాకపోతే మళ్ళీ వెంటనే లాగిన్ అయ్యి బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. అందుకే మీ అకౌంట్ లో డబుల్ అమౌంట్ ఉండేలా చూసుకోమని చెప్తున్నాను. అండ్ టికెట్స్ బుకింగ్ టైంలో అమౌంట్ పే చేయడానికి యూపీఐ, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ఈ 3 ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్ లో ఏవైనా 2 ఆప్షన్స్ ని అమౌంట్ పే చేయడం కోసం రెడీగా పెట్టుకోండి. సో తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని ఏప్రిల్ నెలకి సంబంధించి ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవడానికి ఉన్న చివరి అవకాశం అండి ఇది. ఈ టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా, ఈజీగా, అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోని కూడా ఒకసారి చూడగలరు. ఇకపోతే మార్చి 30వ తేదీ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానాన్ని నిర్వహిస్తున్నారండి. ఇందు కారణంగా ముందు వచ్చే మంగళవారం రోజు అంటే ఈ రోజు ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటే ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు కోయిల్ ఆల్వార్ తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని రకాల దర్శనాలను కూడా టీటీడీ వారు స్టాప్ చేయడం జరిగింది. ఉదయం 11 గంటలకి కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమం అయిపోయిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేసి స్వామివారి మూల విరాట్కు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్య కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తకంగా నిర్వహిస్తారు. ఇదంతా కూడా అయిపోయిన అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి తిరిగి అన్ని రకాల దర్శనాలు కూడా యథాప్రకారం టీటీడీ వారు ప్రారంభించడం జరుగుతుంది. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇకపోతే నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి 24వ తారీఖు సోమవారం రోజున 58,358 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 27,024 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,45,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు కూడా తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2లోని అన్ని కంపార్ట్మెంట్లోనూ ఇంకా నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్లోనూ భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో ఏటీజీహెచ్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇకపోతే ఈరోజు తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ కావచ్చు, ఇంకా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 4 నుండి 6 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే ఈరోజు 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచడం జరిగింది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుగొంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.